హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 8th క్లాస్ లెసన్లో భాగంగా 5వ పాఠమైన కౌమార దశ గురించి ఈ వీడియోలో పూర్తిగా చర్చించుకుందాం. సో దీంట్లో టెట్ ప్లస్ డిఎస్సిలో ఏవేవి టాపిక్స్ ఇంపార్టెంటో ఆ నోట్స్ అనేది నేను ఇక్కడ క్లియర్గా ఇచ్చానండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. టెట్కి కానీ డిఎస్సికి కానీ చాలా ఉపయోగపడుతుంది. సో కౌమార దశ అనేది 10 నుండి 19 సంవత్సరాల లోపు ఉండే వయసును కౌమార దశగా చెప్పుకుంటారనమాట. సో కౌమార దశలో పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తారు అంటే సంశయానికి లోనవుతూ ఉంటారు, సందిగ్ధానికి గురవుతారనమాట. సో సంశయానికి సందిగ్ధానికి గురయ్యే దశ కౌమార దశ, ఇది ఇంపార్టెంట్. అదేవిధంగా వీళ్ళు ఎక్కువ ఒత్తిడిని కలిగి ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి మానసిక ఒత్తిడి అనేది ఈ వయసు కౌమార దశ పిల్లల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా అమూర్త చింతన అనేది కౌమార దశలో బాగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా స్వీయ చేతన, ఏదైనా సొంతంగా చేయాలని ట్రై చేస్తుంటారు. అదేవిధంగా స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకుంటారు అనమాట. వాళ్ళకి ఎవరి సలహాలు అనేటివి నచ్చవు. కౌమార దశ పిల్లలకు ముఖ్యంగా తల్లిదండ్రులు ఇచ్చే సలహాలు అసలుకే నచ్చవు. నెక్స్ట్, కౌమార దశలో పెరుగుదల ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో కౌమార దశలో పెరుగుదల అనేది ఇప్పుడు మనం మొక్కల్ని చూస్తాం, జనరల్గా మొక్కలను చూస్తాం. మొక్కల్లో పెరుగుదల ఏంటి అంటే వాటికి జీవితాంతం పెరుగుదల ఉంటుంది. అందుకే మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు చిన్నగా ఉంటాయి, తర్వాత చెట్లుగా ఎదిగిన తర్వాత ఎంత పెద్దగా అవుతాయి కదా. అదే మానవుల్లో అదే విధంగా పెరుగుదల ఉంటుందా? ఉండదు. ఒకవేళ మనలో కూడా జీవితాంతం పెరుగుదల ఉంటే మనం ఏమైపోతుండే, మొక్కలతో పాటు మనం కూడా సమానంగా హైట్ అయ్యి ఉంటుండే అనమాట. సో మనం ఆ విధంగా లేము. అంటే మనకు ఒక ఎత్తు నిర్ణయించబడుతుంది, ఆనువంశికంగా మనకు ఒక ఎత్తు అనేది నిర్ణయించబడుతుంది. అదే ఎత్తు వరకు మనం పెరుగుతాం. సో మానవుల్లో జీవితాంతం పెరుగుదల అనేది ఉండదు, ఒక దశలో మాత్రమే పెరుగుదల అనేది జరుగుతుంది. సో కౌమార దశలో ఎత్తు పెరగడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది బాగా ఇంపార్టెంట్. ఎత్తు పెరగడం ఏ దశలో ఎక్కువగా ఉంటుంది అంటే కౌమార దశలో ఎక్కువగా ఉంటుంది. సో ఎత్తు గురించి ఒక సింపుల్గా ఒక సూత్రం అయితే మెన్షన్ చేసిండ్రు టెక్స్ట్ బుక్లో. ఇప్పుడు మీ సంపూర్ణ ఎత్తు ఈక్వల్ టు ప్రస్తుత ఎత్తు బై ఉండవలసిన పూర్తి ఎత్తు ఇంటూ 100. ఇక్కడ ప్రస్తుత ఎత్తు ఎంత ఉందో అది మెన్షన్ చేసుకోవాలి, ఉండవలసిన పూర్తి ఎత్తు అది ఇస్తారు చార్ట్లో ఇచ్చిన ప్రకారం అది మెన్షన్ చేసుకొని ఇంటూ 100తో సాల్వ్ చేస్తే అతను కౌమార దశ దాటే వరకు ఎంత ఎత్తు పెరుగుతాడనే దాన్ని మనం అంచనా వేయవచ్చు అన్నమాట. సో ఇప్పుడు కౌమార దశలో ఏర్పడే మార్పుల గురించి తెలుసుకుందాం. బాయ్స్లో ఎలాంటి మార్పులు ఉంటాయి, అదేవిధంగా గర్ల్స్లో ఎలాంటి మార్పులు ఉంటాయి. సో కౌమార దశలో బాయ్స్లో ఏమవుతుంది అంటే వెడల్పైన భుజాలు అనేటివి ఉంటాయి. వాళ్ళ భుజాలు ఇంతకుముందు పిల్లల్లో ఉన్నప్పుడు భుజాలు చిన్నగా ఉంటాయి. కౌమార దశ చేరుకునే వరకు వాళ్ళు బాయ్స్లో భుజాలు అనేటివి వెడల్పుగా అవుతాయి అన్నమాట. అదేవిధంగా విశాలమైన ఛాతీని కలిగి ఉంటారు. కండరాలు అనేటివి గట్టి పడతాయి. బొంగురు కటస్వరం కలిగి ఉంటుంది. శుక్రకణాల ఉత్పత్తి జరుగుతుంది. గడ్డాలు మీసాలు అనేటివి వస్తాయి. సో ఆడపిల్లల్లో ఏమో జరుగుతుంది అంటే నడుము కింది భాగం వెడల్పుగా మారుతుంది. నడుము కింది భాగం వెడల్పుగా మారడానికి కారణం ఏంటంటే బిడ్డను జన్మనివ్వడానికి తోడ్పడడానికి నడుము కింది భాగం అనేది వెడల్పుగా మారుతుందన్నమాట. బాలుడితో పోలిస్తే కండరాలు అనేటివి తక్కువ గట్టిపడతాయి. కంఠస్వరం అనేది బాయ్స్లో బొంగురుగా ఉంటే అమ్మాయిల్లో మృదువుగా వస్తుంది. ఇక్కడ శుక్రకణాలు ఉత్పత్తి అయితే అమ్మాయిలో అండం విడుదలవుతుంది. ఇక్కడనేమో వక్షోజాల పెరుగుదల అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద్వితీయ లైంగిక లక్షణాలు. ప్రాథమిక లైంగిక లక్షణాలు ఉంటాయి, ద్వితీయ లైంగిక లక్షణాలు అనేటివి అవి పురుషుల్లో ఉంటాయి, స్త్రీలలో ఉంటాయి. సో ప్రాథమిక లైంగిక లక్షణాలు అంటే ఏంటి అంటే ఆడ మగ తేడా గుర్తిస్తాం కదండి. ఆడపిల్ల పుట్టింది, మగ పిల్లగాడు పుట్టాడు అని చెప్తుంటారు కదా. తేడా గుర్తించే ప్రత్యుత్పత్తి అవయవాలు ఏవైతే ఉంటాయో అవి ప్రాథమిక లైంగిక లక్షణాలుగా చెప్పుకుంటారు. ద్వితీయ లైంగిక లక్షణాలు అంటే ఏంటి అంటే హార్మోన్లు పనిచేయడం వల్ల ద్వితీయ లైంగిక లక్షణాలు అనేవి బాగా అభివృద్ధి చెందుతాయి. ప్రత్యుత్పత్తి అవయవాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తి పరిపక్వత చెంది నియంత్రణలో ఉంటాయి. ఎవరి నియంత్రణలో? హార్మోన్ల నియంత్రణలో ఉంటాయి అన్నమాట. వీటిని ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారనమాట. అంటే ప్రత్యుత్పత్తి అవయవాలు పరిపక్వత చెందడమే ద్వితీయ లైంగిక లక్షణాలుగా పేర్కొంటారు.
సో మగపిల్లల్లో ఆడమ్స్ యాపిల్ అనేది అభివృద్ధి చెందుతుంది. సో ఆడమ్స్ యాపిల్ అంటే ఏంటి అంటే, కొంతమంది బాయ్స్లో అబ్జర్వ్ చేస్తే వాళ్ళ గొంతు దగ్గర కొంచెం ఉబ్బెత్తు భాగం అనేది కనిపిస్తుంటుంది. గొంతు దగ్గర ఉబ్బెత్తు భాగం అనేది కనిపిస్తుంటుంది. దాన్ని ఆడమ్స్ యాపిల్ అంటారు. అలా ఎందుకోసం జరుగుతుంది? ఎందుకోసం జరుగుతుంది? కొంతమంది పురుషుల్లో ఎందుకు అలా జరుగుతుంది అంటే, మన స్వరపేటికలో 9 మృదులాస్థులు అనేటివి ఉంటాయి. అందులో థైరాయిడ్ మృదులాస్థి అనేది ఏంటంటే కొంచెం మందంగా ఉంటుంది. అది బాగా పెరిగిపోవడం వల్ల ముందుకు నెట్టుకొస్తుంది అనమాట. ముందుకు తోసుకొని రావడం వల్ల ఆ గొంతు భాగం ఉందా అది కొంచెం ఉబ్బెత్తుగా కనపడుతుంది అనమాట. దాన్ని ఆడమ్స్ యాపిల్ అని అంటారు. ఇప్పుడు బొంగురు గొంతు అని చెప్పుకున్నాం. మగపిల్లల్లో ఏంటి అంటే బొంగురు గొంతు అని ఉంటుంది అనమాట. బొంగురు గొంతు అని ఉంటుంది అనమాట. బొంగురు గొంతు ఎందుకు వస్తుంది అంటే, తంత్రులు ఉంటాయా, ఈ స్వరపేటికలో తంత్రులు ఉంటాయా, అవి లూజ్ అయిపోవడం వల్ల లూజ్ అయిపోతాయి, అదేవిధంగా మందంగా మారుతాయి అన్నమాట. సో లూజ్ అయిపోవడం వల్ల మనకేంటి అనేది గాలి అనేది చొరబడి, వాటి తంత్రుల మధ్య గాలి అనేది చొరబడి స్వరం అనేది బొంగురుగా వినిపిస్తుంది. ఇప్పుడు పిల్లన గ్రొవ్వి ఉందని అనుకోండి, దాన్ని ఎలా ప్లే చేస్తారు అంటే గాలి ద్వారానే కదా, నోట్లో నుంచి వచ్చే గాలి ద్వారానే కదా అది అంతా వినసం పైన స్వరాన్ని ప్లే చేస్తున్నారంటే అది గాలి ద్వారా. సో ఇక్కడ కూడా మన ధ్వని అనేది ఎట్లా ఉత్పత్తి అవుతుందంటే, శబ్దం కానీ ధ్వని కానీ అని గాలి ద్వారానే ఉత్పత్తి అవుతుంది. సో అప్పుడు ఏమైంది, తంత్రులు అనేది వదులు కావడం వల్ల ఏం జరిగిందంటే గాలి అనేది చొరబడడం వల్ల ఇస్ అనే సౌండ్ వస్తుంది అనమాట. బొంగురు గొంతు అనేది వినబడుతుంది అనమాట మగపిల్లల్లో. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది చూడండి. ఋతుచక్రం, ఋతుస్రావం, మోనోపాస్ ఆడపిల్లలో. ఋతుచక్రం అంటే ఏంటి అంటే అండం విడుదల ప్రారంభానికి సంకేతం. దాన్నే రజస్వల అంటారు. రజస్వల అంటే ఏంటి అంటే అండం విడుదల కావడానికి ప్రారంభ సంకేతం. ఋతుస్రావం అంటే ఏంటి అంటే, ఇప్పుడు శ్రీబీజకోశం నుంచి 28 రోజుల్లో శ్రీబీజకోశం నుంచి ఒక అండం అనేది పరిపక్వత చెంది ఫాలోపియన్ నాళంలో సంయోగానికి సిద్ధంగా ఉంటుందన్నమాట. అది సంయోగం జరగలేదు సంయోగానికి సిద్ధంగా ఉంటుంది. సంయోగం జరగకపోయినా అది గర్భాశయం అనేది ఏంటి అంటే అండాన్ని స్వీకరించడానికి రెడీగా ఉంటుంది. అప్పుడు గర్భాశయ గోడలు ఏ విధంగా ఉంటాయంటే మందంగా తయారై అండాన్ని స్వీకరించడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. ఒకవేళ అక్కడ ఫలదీకరణ జరిగితే బేబీ బాయో బేబీ గర్లో ఏదో ఒకటి జరుగుతుంది. లేదు అంటే గర్భాశయ పొర అనేది పగిలిపోయి రక్తంతో సహా బయటికి రావడం. గర్భాశయ పొర పగిలిపోయి అందులో ఉన్న కుండ్యాలు అవన్నీ పగిలిపోయి రక్తంతో సహా బయటికి రావడాన్ని ఋతుస్రావం అని అంటారు. ఋతుస్రావం అని అంటారనమాట. నెక్స్ట్ ఏంటి అంటే మోనోపాజ్. ఋతుచక్రం ఆగిపోయే దశను మోనోపాజ్ అంటారు. గుర్తుంచుకోండి, ఋతుస్రావం అంటే ఏంటి, మోనోపాజ్ అంటే ఏంటి, రజస్వల అంటే ఏంటి అని గుర్తుంచుకోండి. ఇది కామన్ తెలుసు. కాకపోతే మోనోపాజ్ అంటే ఏంటి అంటే ఋతుచక్రం ఆగిపోయే దశ. సో కౌమార దశ పైన హార్మోన్ల ప్రభావం అనేది ఉంటుంది. సో హార్మోన్లు ఏవి రిలీజ్ చేస్తాయి, హార్మోన్లు ఏ గ్రంథులు రిలీజ్ చేస్తాయి అంటే అంతఃస్రావ గ్రంథులు హార్మోన్స్ని విడుదల చేస్తాయి. సో అంతఃస్రావ గ్రంథులు ఇవి అంతఃస్రావ గ్రంథులు అని ఎందుకంటారంటే, ఇవి కొన్ని రసాయనాలు కానీ స్రావాలను కానీ నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి అన్నమాట. సో మనం ఏదైనా ఆహారం తీసుకున్నాం అనుకోండి, అది నేరుగా రక్తంలోకి కలపబడుతుందా అంటే లేదు. ఎందుకంటే జీర్ణక్రియ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారా ఆహారం జీర్ణించబడి తర్వాత రక్తంలో కలపబడుతుంది. అంతేకాని మనం తీసుకున్న ఆహారం నేరుగా రక్తంలోకి కలపబడతలేదు. దానికంటూ ఒక వ్యవస్థ ఉంది. సో ఈ అంతఃస్రావ గ్రంథులు అనేటివి ఏంటి అంటే అవి విడుదల చేసే స్రావాలను నేరుగా రక్తంలోకి కలపబడతాయి అన్నమాట. అదేవిధంగా వీటిని వినాల గ్రంథులు అని కూడా అంటారు అనమాట. సో వినాల గ్రంథులు అని ఎందుకన్నారు అంటే వీటికి ఎటువంటి నాళాలు అనేటివి ఉండవు కాబట్టి వీటిని వినాల గ్రంథులు అంటారనమాట. సో ఇవి విడుదల చేసే స్రావాలను ఏమంటారంటే హార్మోన్లు అంటారు. ఈ హార్మోన్లు అనేది శరీర అభివృద్ధిలో కానీ ప్రత్యుత్పత్తి అవయవాల అభివృద్ధిలో కానీ వీటి ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ పురుషులలో ముష్కాలు అనేటివి ఉంటాయి.
సో ముష్కాలు అనేటివి ఏం చేస్తాయి అంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ని విడుదల చేస్తాయి. వీటి ప్రభావం ఏంటి అంటే శుక్రకణాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది టెస్టోస్టిరాన్ హార్మోన్. అదేవిధంగా పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధికి కూడా టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్, స్త్రీబీజ కోశాలు. ఆడపిల్లల్లో స్త్రీబీజ కోశాలు ఉంటాయి అన్నమాట. స్త్రీలలో స్త్రీబీజ కోశాలు ఉంటాయి. అవి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాయి, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. స్త్రీబీజ కోశాలు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తాయి, ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. ఈస్ట్రోజన్ ఉపయోగం వల్ల ప్రభావం ఏంటి, శరీరంపై వాటి ప్రభావం ఏంటి? ఈస్ట్రోజన్ ప్రభావం ఏంటి అంటే వక్షోజాలు అనేటివి పెరుగుతాయి, పాలిచ్చే క్షీరగ్రంథుల పెరుగుదల అనేది జరుగుతుంది. ఈస్ట్రోజన్ అనేది అదేవిధంగా ఈస్ట్రోజన్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఋతుచక్రం సక్రమంగా జరగడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో స్త్రీబీజ కోశాల నుంచి ఇంకొక హార్మోన్ రిలీజ్ అవుతుంది కదండి, అదే ప్రొజెస్టెరాన్. ప్రొజెస్టెరాన్ ఏం చేస్తుందంటే పిండ ప్రతిస్థాపనకు ఉపయోగపడుతుంది. జనరల్గా ఏమంటారు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో తనకి ఏదైనా 6 వీక్స్లో కానీ 7 వీక్స్లో కానీ ఏదైనా ఇష్యూ ఉంటే వాళ్ళకి ప్రొజెస్టరాన్ రిఫర్ చేస్తారు డాక్టర్స్. ఎందుకంటే పిండం అనేది గర్భాశయ కుడ్యానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉండడానికి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రొజెస్టరాన్ వాళ్ళు ఎందుకు రిఫర్ చేస్తున్నారంటే పిండ ప్రతిస్థాపనకు పిండ ప్రతిస్థాపన అనేది జరుగుతుంది కాబట్టి ప్రొజెస్ట్రాన్ని డాక్టర్స్ రిఫర్ చేస్తున్నారు. సో ప్రొజెస్ట్రాన్ వల్ల పిండ ప్రతిస్థాపన అనేది జరుగుతుంది. సో పీయూషగ్రంథి అనేది 3 రకాల హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఒకటి పెరుగుదల హార్మోన్, పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్. సో ఫస్ట్ పెరుగుదల హార్మోన్ పెరుగుదలపై ప్రభావం చూపుతుంది. అదేవిధంగా మిగిలిన అంతఃస్రావ గ్రంథులు ఉంటాయి కదా, వాటిని ఉత్తేజపరుస్తుంది అనమాట. అదే పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పీయూషగ్రంథి విడుదల చేసే రెండవ హార్మోన్ పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇది స్త్రీలలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే అండాలు ఉత్పత్తికి అవసరమయ్యే పాలికల్స్ని ప్రేరేపించి అండాలు విడుదల కావడానికి ఉపయోగపడుతుంది అనమాట. పాలికల్స్ నుంచి పగిలి అండాలు విడుదల కావడానికి ఈ పాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఉపయోగపడుతుంది. అదే పురుషుల్లో అయితే ముష్కాళ్ళు శుక్రకణాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్, థర్డ్ వన్, ల్యూటినైజింగ్ హార్మోన్. ల్యూటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే అండం పాలోపియల్ నాళాల్లో ప్రవేశించడానికి సహకరిస్తుంది. సో అండం విడుదలైన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, పాలోపియల్ నాళంలోకి వెళ్ళాలి కదా, దానికి సహకరించే హార్మోన్ ఏంటి అంటే ల్యూటినైజింగ్ హార్మోన్. నెక్స్ట్ అధివృక్క గ్రంథి. పీయూష గ్రంథి గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అధివృక్క గ్రంథి. అధివృక్క గ్రంథి ఏది ఉత్పత్తి చేస్తుందంటే అడ్రినల్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. అడ్రినలిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఉద్వేగాలను నియంత్రిస్తుంది. ఇది ఎక్కడ ఉంటుంది అధివృక్క గ్రంథి అంటే మూత్రపిండాల పైన టోపీ వంటి ఆకారం ఉంటుంది కదా, దాన్నే అధివృక్క గ్రంథి అని అంటారనమాట. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కౌమార దశలో అభివృద్ధి అనేది బాగా జరగాలంటే సంతులిత ఆహారం అనేది తీసుకోవాలన్నమాట. అంటే వాళ్ళు ఏంటి, మాంసకృతులు కార్బోహైడ్రేట్స్ కానీ కొవ్వులు కానీ ఖనిజ లవణాలు కానీ అన్నీ ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే కౌమార దశ అభివృద్ధి అనేది చాలా బాగా జరుగుతుందన్నమాట. సో ఇది ఇవాల్టి కౌమార దశ లెసన్. ఇది ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.